వెల్కమ్ టు మనా న్యూస్. నేను మీ యాంకర్ చందు. శనివారం 22 జూన్ 2024 ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక. ప్రభుత్వం ఏర్పడింది, సభ్యులు ప్రమాణం చేశారు, స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మరి డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. టీడీపీకి స్పీకర్ పదవి దక్కడంతో డిప్యూటీ స్పీకర్ మిగతా భాగస్వామ్య పక్షాలకు దక్కబోతుందా అన్న చర్చ నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో అధినేతలు వివిధ సమీకరణాలపై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. బొగ్గు గనుల వేలంపై పేలుతున్న మాటల తోటాలు. సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుల మధ్య ట్వీట్ వార్ ఫిక్స్ కి చేరింది. రేవంత్ రెడ్డి గారు అంటూ కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశ్నిస్తే కేటీఆర్ గారు అంటూ రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్. ప్రోటెం స్పీకర్ గా బర్తుల్లా హరి మహబూద్. కాంగ్రెస్ అభ్యంతరం. సభలో సీనియర్ సభ్యుడిని ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఖచ్చితంగా అందరికంటే సీనియర్ సభ్యుడిని మాత్రమే ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకోవాలి అన్న నిబంధన ఎక్కడా లేదు. కానీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. దేశంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రోటెం స్పీకర్ నియామకం. తెలంగాణ ప్రభుత్వ వినతిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తా. శ్రీనగర్ లో 7,000 మందితో ప్రధాని మోదీ యోగాసనాలు. నెల్లూరు పవన్ కళ్యాణ్ పేరున శబరి శ్రీరామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు. అధైర్యపడకండి, బెదరకండి, అండగా ఉంటా. మాజీ మంత్రి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి. గుడివాడలో కొడాలి నానికి మరో బిగ్ షాక్. మనా న్యూస్ తెలంగాణ. శరత్ నగర్ శంకర్ యాదవ్ కు గుత్త సుఖేందర్ రెడ్డి నివాళి. ప్రతి బస్తీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. ములుగు జిల్లా మంగపేట, రాజుపేట, కత్తిగూడెం ఇసుక ర్యాంపుల్లో అక్రమాలకు చోటు. వార్తా సేకరణకు వెళ్లిన విలేకరులపై దాడికి ప్రయత్నించిన గుమస్తా మధు. ర్యాంపులోకి రాకుండా గిరిజన మహిళలను కాపలా పెట్టిన గుత్తేదారులు. ఈ ర్యాంపులపై కలెక్టర్, పిఓలకు ఫిర్యాదు చేసిన గిరిజన నేతలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదిలాబాద్. కరీంనగర్ కాంగ్రెస్ ఏదో 1-2 చిన్న హామీలు ఇచ్చి దాటేద్దామనుకుంటే ఊరుకునేది లేదు. బండి సంజయ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మనా న్యూస్ రంగారెడ్డి జిల్లా. మీర్పేట్ యోగా గురువు రాముల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. చంపాపేట్. యోగా సాధనలు చేయుటకు మేము రెడీ అంటున్న చిన్నారులు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్లు. పోయిన బంగారాన్ని అందజేసిన సాద్ నగర్ పోలీసులు. సేరింగంపల్లి తహసీల్దార్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత. కొత్తపేట్ ఎక్స్ రోడ్ లో ఘనంగా ఎక్స్ కేప్ ప్రారంభోత్సవం. రైతుల రుణమాఫీకి రేవంత్ గ్రీన్ సిగ్నల్. మనా న్యూస్ భద్రాద్రిగూడెం. భద్రాచలం శ్రీ సీతారామాంజనేయ స్వామి జ్యేష్ఠాభిషేకానికి అంకురార్పణ. మానవత్వం చాటుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువనేత అచ్చ నవీన్. పెనబాక మండలంలో పలు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందజేత. పెనబాక బయ్యారం అడ్డ ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ యూనియన్ ఏర్పాటు. ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ యూనియన్ కి రిజిస్ట్రేషన్ వచ్చినందున సంబరాలు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో కేక్ కట్ చేసిన ఆటో డ్రైవర్స్. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి పెనబాక అధ్యక్షుడు తూగాటి కుమార్. పీచు పదార్థాలను అధికంగా తీసుకోవాలి. అల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ శృతి దుర్గా భవానీ. పెనబాక
14 కేజీల గంజాయి పట్టివేత. సిఎస్పి వద్ద బైక్ పై గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్న మణుగూరు ఎస్ఐ. 3 లక్షలు పైచిలుకు విలువ ఉంటుందని అంచనా. మన న్యూస్ కామారెడ్డి. ఎల్లారెడ్డి న్యూస్. ఆర్య సమాజం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం. ప్రతిరోజు యోగా ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి మంచిది. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. కాంగ్రెస్ లోకి చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి అతని కొడుకు. సిసి రోడ్ పనులను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. కనీస మద్దతు ధరలో రైతులకు ద్రోహం చేయవద్దు. తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి మూర్ శోభన్. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలి. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. మన న్యూస్ మెదక్ జిల్లా. కూలి పనికొచ్చిన వ్యక్తి మృతి. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. ప్రొఫెసర్ జయశంకర్ త్యాగాలు మరులేనివి. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప. యోగాతోని సంపూర్ణ ఆరోగ్యం. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు. ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జిల్లా పాలనా అధికారి తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తాయని మెదక్ జిల్లా టీచర్స్ అసోసియేషన్ యూనియన్ పేర్కొన్నారు. మన న్యూస్ ఆంధ్రప్రదేశ్. నిబంధనలు అతిక్రమిస్తున్న తపస్య యూపీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. నిబంధనలు అతిక్రమించి సిబిఎస్ఈ అడ్మిషన్లు చేసుకున్న తపస్య పాఠశాలకు జారీ చేసిన సిబిఎస్ఈ ఎన్ఓసిని రద్దు చేయాలి. ఎన్ఎస్యుఐ జనసేన విద్యార్థి సంఘాల డిమాండ్. వరుకుల సత్యప్రభ అను నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైనందున నియోజకవర్గంలో రాజన్న కళ నెరవేరింది. మెట్ట ప్రాంతంలో రెపరెపలాడుతున్న తెలుగుదేశం జెండా. పరుపుల సత్యప్రభ నాయకత్వంలో స్వచ్ఛమైన అభివృద్ధి. జోహార్ రాజన్న, మీ కళ నెరవేరింది. ధూపదీప నైవేద్య నిధి పథకం లబ్ధిని పెంచినందుకు అర్చకుల తరపున ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. మన న్యూస్ చిత్తూరు మరియు తిరుపతి జిల్లా. వెదురుకుప్పం ఆలమడుగులో ఘనంగా జాతీయ యోగా డే. ఘనంగా అడగొండ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు. అఖండ విజయంతో గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం. సూరూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. తెలుగుదేశం పార్టీ విజయంతో తిరుమలకు బయలుదేరిన తెలుగుదేశం వీరభక్తులు. అత్యధిక విజయంతో అసెంబ్లీలోకి ఎంట్రీ అయిన డాక్టర్ పాసం సునీల్ కుమార్. అధికారుల నిర్లక్ష్యం ప్రమాదపు అంచున పసి ప్రాణాలు. మ్యాన్ హోల్స్ రూపంలో ముంచుకురానన్ను ముప్పు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గల షెడ్యూల్ తెగల బాలికల వసతి గృహం నందు ప్రమాదకరంగా డ్రైనేజీ మ్యాన్ హోల్స్. ప్రమాదకరంగా ఉన్న ఈ మ్యాన్ హోల్స్ లో బాలికలు పడి ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఎక్కువగా కలదు. చుట్టుపక్కల ప్రదేశాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి. దీని వలన బాలికలు అనారోగ్యానికి పాలయ్యే అవకాశం కలదు. దీనికి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి ఆ మ్యాన్ హోల్స్ ను మూయించి భద్రతా ఏర్పాట్లను చేయాలని, దీనికి తగినట్లుగా చర్యలు తీసుకోవాలని బాలికలు కోరుకుంటున్నారు. కులం పేరుతో దూషించిన ఎస్కే కాళేషపై వెంటనే చర్యలు తీసుకోవాలి. డివిజన్ నాయకులు డిమాండ్. మన న్యూస్ నెల్లూరు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అమరావతిలో ప్రమాణ స్వీకారం. నెల్లూరులో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన ఆర్థిక సహాయం. అగ్ని ప్రమాద ఘటనపై చెల్లించిపోయిన మంత్రి నారాయణ. దివ్యాంగ మహిళ సజీవ దహనం బాధాకరం. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటాం. ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 సొంత నిధులు 15,000 ఆర్థిక సాయం అందజేసిన ఎంపీ వేమిరెడ్డి. 1 నెలలోనే ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టిస్తాం. మన న్యూస్ కాకినాడ. మండలంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం. ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ రాజశేఖర్ ఏలేశ్వర్. గొలప్రోలు
దుర్గాడ శివాలయంలో అమ్మవారికి విశేష పూజలు. బాల్య వ్యవస్థ నుండి యోగాను అలవర్చుకోవాలి. ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు ప్రతిపాడు. కాకినాడ జగంపేట ఎమ్మెల్యేగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన జ్యోతుల నెహ్రూ. ఏలేశ్వరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. అక్రమ మట్టి తవ్వకాలపై కొరడా జులిపించిన రెవెన్యూ అధికారులు. మన సినిమా తెలుగు సినిమా ముచ్చట్లు. ఫైనల్ వార్ కల్కి 2898 89 ట్రైలర్ అదిరిపోయింది. నాన్న నువ్వెప్పుడు ప్రజల హీరోవే. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చరంబోలా. కల్తీ సారా తాగి 51 మంది మృతి. ప్రభుత్వంపై హీరో సూర్య సీరియస్. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.